తెలంగాణ సెక్రటేరియట్ లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు శాఖల్లో సేవలు స్తంభించాయి. ఉదయం నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఇటు తెలంగాణ సెక్రటేరియట్ లో అయితే ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సరణి, తెలంగాణ సచివాలయంలో మరోసారి ఇంటర్నెట్ కష్టాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఒకసారి ఇప్పటికే ఏదైతే పెండింగ్ బిల్లులు కట్టలేదని చెప్పేసి గతంలో కనెక్షన్ కట్ చేసిన సంఘటన మరొకటి. తాజాగా టెక్నికల్ అంశంతో మరొకసారి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా సెక్రటేరియట్ లోని కొన్ని డిపార్ట్మెంట్లలో ఇంటర్నెట్ రావడం లేదు. దీనికి సంబంధించి ఉద్యోగులు లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు లాగిన్ కాకపోవడం, అదేవిధంగా కొంతమందికి మధ్యలో ఇబ్బందులు ఎదుర్కోవడం అనే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రధానంగా సెక్రటేరియట్ లో కొన్ని డిపార్ట్మెంట్లకు ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుంది, కొన్ని డిపార్ట్మెంట్ లో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. సంబంధించి అధికారులు దీనికి సంబంధించి టెక్నికల్ ఇష్యూ ఉంది, దీన్ని వెంటనే సరిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు ఉద్యోగులు ఇట్లాంటి సమస్యను అయితే ఎదుర్కొంటా ఉన్నారు. ప్రధానంగా ఈ సేవలు నిలిచిపోవడంతో ఇటు సెక్రటేరియట్ కు మధ్యాహ్నం తర్వాత కొంతమంది విజిటర్స్ వచ్చేవారు ఇబ్బందులు పడతా ఉన్నారు. మరొక వైపు ఇటు చాలా వరకు కూడా కీలకమైనటువంటి ఫైల్స్ కానివచ్చు, ఇతర రెగ్యులర్ గా ఉండేటువంటి ఉద్యోగుల పనులు ఏవైతే ఉన్నాయో వీటికి ఆటంకాలు అయితే కలుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి దీన్ని రెక్టిఫై చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నప్పటికీ దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ఇది రెక్టిఫై అవుతుంది అని చెప్పేసి కూడా ఐటీకి సంబంధించినటువంటి ఇటు ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉన్నారు. కానీ మొత్తానికైతే ఉదయం నుంచి కూడా ఇంకా కూడా దీనికి సంబంధించి ఇటు ఉద్యోగులు సమస్య ఎదుర్కొంటా ఉన్నారు. అయితే అన్ని డిపార్ట్మెంట్లో కాకపోయినప్పటికీ కొన్ని డిపార్ట్మెంట్లలో ఈ ఇంటర్నెట్ సరిగా రాకపోవడంతో ఇటు ఉద్యోగులు తమ పనిని చేయలేకపోతా ఉన్నారు. మరి కొంతమంది లాగిన్ కావడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా కూడా ఈ సచివాలయ ఉద్యోగుల వర్గాల ద్వారా మనకు సమాచారం అంతా ఉంది. సో దీన్ని తొందరగా రెక్టిఫై చేస్తామని చెప్పేసి ఇటు ఐటీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు.